నమస్తే అన్న, అందరికీ నమస్కారం. యుఏఈ దేశం సంచలనమైన నిర్ణయం తీసుకుంది. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు, ఒపెక్ దేశాలకు మనం చూసుకుంటే భారీ షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే యుఏఈ ఒపెక్ మరియు ఒపెక్ ప్లస్ కూటమి నుంచి నిష్క్రమిస్తూ ఉన్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం 2026 మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. యుఏఈ దేశ దీర్ఘకాలిక వ్యూహాత్మక ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు యుఏఈ వెల్లడించింది. దేశీయ ఇంధన ఉత్పత్తిలో పెట్టుబడులను వేగవంతం చేయడం, మారుతున్న ఇంధన అవసరాలకు అనుగుణంగా స్పందించడం, గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో బాధ్యాయుతమైన పాత్రను కొనసాగించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యుఏఈ అధికారులు తెలిపారు. యుఏఈలో ఉత్పత్తి విధానంపైన సమగ్ర సమీక్ష అనంతరం ప్రస్తుత మరియు భవిష్యత్తు సామర్థ్యాలను పరిగణలోకి తీసుకొని జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్ అవసరాలు సమర్థవంతంగా తీర్చడంలో ఇది సహాయపడుతుందని తెలిపారు. ప్రస్తుతం అరేబియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధిలో ఏర్పడుతున్న అంతరాయాలు తాత్కాలిక ప్రభావం చూపుతూ ఉన్నప్పటికీ మధ్య మరియు దీర్ఘకాలంగా గ్లోబల్ ఎనర్జీ డిమాండ్ పెరుగుతుందని చెప్పి యుఏఈ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో స్థిరమైన, సరసమైన, విశ్వసనీయమైన ఇంధన సరఫరా అవసరాన్ని యుఏఈ పునరుద్ఘాటించింది. 1967లో అబుదాబి ద్వారా ఒపెక్లో చేరిన యుఏఈ 1971లో దేశ ఏర్పాటు అనంతరం సభ్యత్వాన్ని కొనసాగించింది. ఈ కాలంలో గ్లోబల్ ఆయిల్ మార్కెట్ స్థిరత్వానికి, ఉత్పత్తిదారుల మధ్య సమన్వయానికి కీలక పాత్ర పోషించింది. ఒపెక్ నుంచి నిష్క్రమించిన తర్వాత కూడా యుఏఈ గ్లోబల్ మార్కెట్కు బాధ్యయుతంగా దశల వారీగా ఉత్పత్తిని అందిస్తుందని తెలిపింది. మార్కెట్ పరిస్థితులు, డిమాండ్కు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. తక్కువ కార్బన్ ఉద్గారాలతో, పోటీదారుల కంటే తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసే దేశంగా యుఏఈ ప్రపంచ ఇంధన రంగంలో కీలక భాగస్వామిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆయిల్, గ్యాస్, పునరుత్పాదక శక్తి, లో కార్బన్ టెక్నాలజీలో పెట్టుబడులు కొనసాగిస్తామని తెలిపింది. ఒపెక్ మరియు ఒపెక్ ప్లస్తో 5.5 దశాబ్దాల సహకారానికి కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా గ్లోబల్ మార్కెట్ స్థిరత్వానికి సహకారం అందిస్తామని చెప్పి యుఏఈ స్పష్టం చేసింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.